చిలక ఓ రామ చిలక జరిగేది కాదే ఎదపై. హాయ్ ఫ్రెండ్స్, ఇలాంటి రీల్స్ అయితే మనకు ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్ అవుతున్నాయి నేమాటి వీడియోస్. సో ఈ విధంగా ఎలా క్రియేట్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో అయితే కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. సో ఇంకో విషయం ఏంటంటే మీ నేమ్ అనే కింద కామెంట్ చేయండి. సో నెక్స్ట్ టైం మీ యొక్క నేమ్ పెట్టి అయితే ఎడిటింగ్ అనేది చేస్తాను, ఓకేనా? సో ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు లేట్ చేయకుండా అయితే వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఆసనే పదానికి బొట్టు కోసి పేరెట్టిందే ఆయన చూసే. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఈ యొక్క ప్రమోషన్ అయితే చూడండి. ఫ్రెండ్స్, మీలో ఇంట్లో ఉండి పార్ట్ టైం లేదా ఫుల్ టైం జాబ్ చేస్తూ డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? సో అయితే మీకు ఈ స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్కి అయితే కాల్ చేయండి లేదా మెసేజ్ అయినా చేయండి. వాళ్ళు ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్తారు. వాళ్ళ వాట్సాప్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో అక్కడి వాళ్ళకి మెసేజ్ చేసి మీరు ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకోండి, ఓకేనా? ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీ మొబైల్ని ఎడిట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ అనేది చేసుకోండి. ఓకే, యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే ఉంటుంది. యాప్ లేకపోతే నాకు టెలిగ్రామ్లో మెసేజ్ చేయండి, మీకైతే పంపిస్తాను. కింద ప్లస్ మీద ట్యాప్ చేసుకుని ఇక్కడ 9 days సెక్షన్ సెలెక్ట్ చేసుకుని కింద క్రియేట్ ప్రాజెక్ట్ మీద ట్యాప్ చేసుకోండి. ఓకే, సో ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. కింద ప్లస్ మీద ట్యాప్ చేసుకుని మీడియం మీద ట్యాప్ చేసుకోండి. మీకు ఒక ఫోటో అయితే ఇస్తాను, అదైతే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ యొక్క ఫోటోని ఈ విధంగా కొంచెం అయితే ఫుల్ స్క్రీన్కి అయితే చేసుకోండి. ఈ యొక్క ఫోటోని మీరు ఒక 10 seconds వరకు అయితే ఎక్స్ట్రా అయితే వేసుకోండి. లేదు అనుకుంటే మీరు ఎక్స్ట్రా కూడా చేసుకోవచ్చు, ఓకేనా? ఎక్స్ట్రా ఓకే. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత మళ్ళీ కింద ప్లస్ మీద ట్యాప్ చేసుకుని ఇక్కడ టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ టెక్స్ట్ వచ్చేసి మీరు ఎవరి నేమ్ అయితే ఎడిటింగ్ చేయాలనుకుంటున్నారో వారి యొక్క నేమ్ అనేది ఇక్కడ టైప్ అయితే చేయండి. పైన మనకు రిబర్ దగ్గర ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేసుకొని ఇక్కడ ఫాంట్ అనేది చేంజ్ అనేది చేసుకోండి. ఫాంట్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకొని యాడ్ అనేది చేసుకోండి. యాడ్ చేసుకొని రాకపోతే ఇంకో వీడియో ఉంటుంది మనకు డిస్క్రిప్షన్లో ఫాంట్ ఎలా యాడ్ చేసుకోవాలనేది. ఆ వీడియో చూస్తే మీకు ఫుల్ క్లారిటీ అయితే వచ్చేస్తుంది, ఓకేనా? పైన మనకు రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకోండి. ఓకే, రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకున్న తర్వాత ఈ యొక్క ఫాంట్ అని మీరు వీడియో ఎడ్ వరకు అయితే ఎక్స్టెండ్ అనేది చేసుకోండి. ఓకే, మళ్ళీ ఒక ఫాంట్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్కి వచ్చేసి ఇక్కడ థర్డ్ ఆప్షన్కి వచ్చేసి ఇక్కడ ఇంక్రీజ్ అయితే చేసుకోండి ఫాంట్ అనేది, ఓకేనా? ఓకే, మళ్ళీ ఇక్కడ ట్యాప్ చేసుకొని ఈ ఫాంట్ కరెక్ట్గా అయితే ఈ విధంగా పెట్టేసుకోండి. ఓకే, పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ కలర్ అండ్ ఫిల్ ఉంటాయి, ఇక్కడ ట్యాప్ చేసుకోండి. సో మళ్ళీ ఇక్కడ థర్డ్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ థర్డ్ ఉన్నది కదా, సో థర్డ్ అనేది 0 చేసుకొని పైన రైట్ మీద ట్యాప్ చేసుకోండి. ఓకే, సో చేసిన తర్వాత ఇక్కడ బ్యాక్గ్రౌండ్ షాడో ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఇక్కడ స్ట్రోక్ అనేది ఎనేబుల్ చేసి ఇక్కడ కలర్ వచ్చేసి వైట్ కలర్ అనేది సెలెక్ట్ అనేది చేసుకోండి. ఇప్పుడు బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకొని యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ ఫ్లిప్ లేయర్ అని ఒక ఎఫెక్ట్ అయితే ఉంటుంది, ఒక ఎఫెక్ట్ అయితే యాడ్ అనేది చేసుకోండి. ఇక్కడ స్టాండర్డ్ సెట్ మీద ట్యాప్ చేసుకోండి, ఓకేనా? సో ఇప్పుడు ఈ యాంగిల్ అనేది కొంచెం చేంజ్ అనేది చేసుకోండి ఈ విధంగా. ఓకే, లుక్ అనేది చాలా బాగా అయితే వస్తుంది. ఓకే, ఇప్పుడు బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకొని యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి డ్రాయింగ్ ప్రోగ్రెస్ ఎఫెక్ట్ అయితే యాడ్ అనేది చేసుకోండి. ఓకే, డ్రాయింగ్ ప్రోగ్రెస్ అని ఒక ఎఫెక్ట్ ఉంటుంది. సో ఇక్కడ స్టాండర్డ్ సెట్ మీద ట్యాప్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఈ యొక్క ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకొని ఎండ్ మీద ట్యాప్ చేసుకొని స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ అనేది ఇచ్చేయండి. ఒక 5 secondsకి వచ్చేసి మళ్ళీ ఒక కీ ఫ్రేమ్ అనేది ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్కి వచ్చేయండి, వైట్ లైన్ అనేది తీసుకొచ్చి ఇక్కడ ఎండ్ అనేది ఈ విధంగా లెఫ్ట్ టు రైట్ అయితే మూవ్ చేయండి. ఓకే, మనకైతే ఈ విధంగా అయితే వస్తూ ఉంటుంది చూడండి, ఓకేనా? చాలా బాగా అయితే వచ్చేసింది. ఓకే, సో ఈ విధంగా వచ్చిన తర్వాత మళ్ళీ బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ కింద ప్లస్ మీద ట్యాప్ చేసుకొని టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ మీరు ఇట్లా లవ్ యూ అని అట్లా టైప్ చేయండి. ఓకే, చేసిన తర్వాత ఫాంట్ అనేది ఏది తీసుకున్నా పర్లేదు. ఓకే, ఇక్కడ కలర్ వచ్చేసి వైట్ కలర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఓకే, పైన రైట్ మీద ట్యాప్ చేసుకొని ఈ యొక్క ఫాంట్ను కూడా వీడియో ఎండ్ వరకు అయితే ఎక్స్టెండ్ అనేది చేసుకోండి. ఓకే, సో ఈ విధంగా చేసిన తర్వాత మళ్ళీ కింద ప్లస్ మీద ట్యాప్ చేసుకొని మీడియం మీద ట్యాప్ చేసుకోండి. ఓకే, చేసిన తర్వాత ఒక సింబల్స్ అయితే ఉంటాయి, ఇవి కూడా యాడ్ చేసుకొని కొంచెం స్మాల్గా అయితే చేసుకోండి. ఓకే, సో ఈ విధంగా చేసిన తర్వాత మనకైతే కంప్లీట్ అయితే అయిపోయింది. ఓకే, పైన ఎవరో సింబల్ మీద ట్యాప్ చేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ వీడియో అనేది ఎక్స్పోర్ట్ అయితే వేసుకోండి. ఎక్స్పోర్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేయాలని చెప్తాను, ఓకేనా? ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మన మొబైల్లో సెక్యూర్ వీప్ అనే యాప్ అయితే ఉండాలి, మనకు ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంటుంది, డౌన్లోడ్ అనేది చేసుకోండి. ఈ యొక్క యాప్ అనేది ఓపెన్ చేసి కనెక్ట్ అయితే చేసుకోండి. ఓకే, మనకు కనెక్ట్ అనేది వస్తుంది. ఓకే, ఇక్కడ కనెక్ట్ మీద ట్యాప్ చేసుకొని మనకు కనెక్ట్ అయితే అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఇప్పుడు క్యాప్కట్ యాప్ అయితే ఓపెన్ అనేది చేసుకోండి. ఓకే, సో ప్రతి ఒక్క లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అనేది చేసుకోండి. ఓకేనా, ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ మీద ట్యాప్ చేసుకోండి. ఓకే, ఇక్కడ మీరు ఇంతకుముందు ఎక్స్పోర్ట్ చేసుకున్న వీడియో ఉంటుంది, ఆ వీడియోని సెలెక్ట్ చేసుకుని కింద యాడ్ మీద ట్యాప్ చేసుకోండి. యాడ్ మీద ట్యాప్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చాలా సింపుల్, కింద ఎఫెక్ట్ ఉంటే ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకుని ఇక్కడ వీడియో ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకోండి. ఓకేనా, సో వీడియో ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకున్న తర్వాత మనకు స్టార్టింగ్లో హలో బ్లర్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది, ఈ యొక్క ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకోండి. ఓకే, సో ఎఫెక్ట్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. వచ్చిన తర్వాత మళ్ళీ మీరు ఏం చేస్తారంటే మళ్ళీ వీడియో ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ సెర్చింగ్ వచ్చేసి మీరు
బటర్ఫ్లై ఎఫెక్ట్ అయితే యాడ్ అనేది చేసుకోండి. ఓకే, బటర్ఫ్లై అని సెర్చ్ చేయండి. సెర్చ్ అయితే మనకు ఎఫెక్ట్ అయితే వస్తుంది. సో వచ్చిన తర్వాత ఈ యొక్క ఎఫెక్ట్ అయితే ఉంటుంది మీకు. చూడండి ఇక్కడ మనకు అప్డేట్ వర్షన్ క్యాప్కట్ యాప్ అయితే ఉండాలి మీ మొబైల్లో. ఓకేనా, సో యాప్ మీకు టెలిగ్రామ్లో అయితే అప్లోడ్ అనేది చేస్తాను, డౌన్లోడ్ అనేది చేసుకోండి. ఓకే, ఈ యొక్క ఎఫెక్ట్ అనేది యాడ్ అనేది చేసుకోండి. ఓకేనా, కొంచెం టైం అయితే తీసుకుంటుంది. సో మనకు వెంటనే యాడ్ అయిపోతుంది. ఓకే, సారీ ఈ యొక్క ఎఫెక్ట్. ఓకే ఎఫెక్ట్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో ఎఫెక్ట్ అయితే యాడ్ అనేది చేసుకోండి. ఓకేనా, మళ్ళీ వీడియో ఎఫెక్ట్ మీరు ట్యాప్ చేసుకొని ఇక్కడ మళ్ళీ బటర్ఫ్లై ఎఫెక్ట్ అయితే యాడ్ అనేది చేసుకోండి. ఓకే, ఇంకా చాలా ఎఫెక్ట్లు అయితే ఉంటాయి, మీకు నచ్చిన ఎఫెక్ట్ అయితే యాడ్ అనేది చేసుకోండి. ఓకే, ట్రెండింగ్లో ఉంది కాబట్టి ఈ ఎఫెక్ట్ అనేది యాడ్ అనేది చేస్తున్నాను. ఓకేనా, సో ఈ విధంగా మీరు కొన్ని ఎఫెక్ట్ అయితే యాడ్ అనేది చేసుకోండి. ఇంకా ఎఫెక్ట్ అయితే ఉన్నాయి. ఇంకా మీరు చేయాల్సింది ఏంటంటే మనకు ఈ వీడియో ఉందిగా, ఈ వీడియో మీరు ట్యాప్ చేసుకుని ఈ యొక్క వీడియోని స్ప్లిట్ అయితే వేసుకోండి. ఓకేనా, ఒక 3 పార్ట్స్ వరకు ఈ విధంగా స్ప్లిట్ అనేది చేసుకోండి. ఓకే, స్ప్లిట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ కింద యానిమేషన్స్ ఉంటాయి, యానిమేషన్ మీరు ట్యాప్ చేసుకుంటే మీకు కొన్ని యానిమేషన్స్ వస్తాయి చూడండి. ఓకేనా, మీకు కొన్ని నచ్చిన యానిమేషన్స్ అయితే యాడ్ అనేది చేసుకోండి. ఓకే, సో మళ్ళీ ఇంకో వీడియో కూడా సేమ్ యానిమేషన్ మీరు ట్యాప్ చేసుకుని కొన్ని యానిమేషన్స్ అయితే యాడ్ అనేది చేసుకోండి. ఓకేనా, మీకు నచ్చిన విధంగా. ఓకే, సో మీకు ఇలా చాలా యానిమేషన్స్ అయితే ఉంటాయి, చాలా అంటే చాలా బాగా అయితే ఉంటాయి. ఓకేనా, ఓకే, సో ఈ ఎఫెక్ట్ అనేది యాడ్ అనేది చేసుకోండి. ఓకే, చాలా బాగా అయితే వచ్చింది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చేసి కింద ఆడియో ఉంటే ఆడియో మీరు ట్యాప్ చేసుకుని ఇక్కడ సౌండ్స్ మీరు ట్యాప్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మీ మొబైల్లో ఏదైనా ఒక మంచి సాంగ్ అనేది సెలెక్ట్ అనేది చేసుకోండి. ఒక డీవీస్ మీరు ట్యాప్ చేసుకుంటే మీ మొబైల్లో సాంగ్స్ అయితే ఉంటాయి. ఓకే, సాంగ్ అనేది యాడ్ అనేది చేసుకోండి. ఓకే, నేను సాంగ్ అనేది యాడ్ అనేది చేస్తున్నాను, ట్రెండింగ్ సాంగ్ ఇది. సో మీరు కూడా ఈ సాంగ్ అనేది పెట్టండి, ఖచ్చితంగా అయితే మీ వీడియోస్ అయితే వైరల్ అయితే అవుతాయి. ఓకేనా, సో ఈ విధంగా చేసిన తర్వాత ఎక్స్ట్రా ఇక్కడ మనకి ఎండింగ్ ఉంటుంది, ఎండింగ్ మీరు ట్యాప్ చేసుకుని ఇక్కడ డిలీట్ ఆప్షన్ మీరు ట్యాప్ చేసుకుంటే డిలీట్ అయితే అయిపోతుంది. ఓకేనా, సో మళ్ళీ ఈ యొక్క సాంగ్ మీరు ట్యాప్ చేసుకుని ఇక్కడ స్ప్లిట్ మీరు ట్యాప్ చేసుకుని ఇక్కడ డిలీట్ ఆప్షన్ మీరు ట్యాప్ చేసుకుంటే మనకు సాంగ్ కూడా ఎక్స్ట్రా పార్ట్ అయితే డిలీట్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత పైన మనకు 720p ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేసుకుని మీరైతే ఈ ఫుల్ హెచ్డీ అయితే పెట్టేసుకోండి. ఓకే, ఫుల్ హెచ్డీ సెలెక్ట్ చేసుకొని పైన మనకు ఎవరైనా మీరు ట్యాప్ చేసుకుంటే మనకు ఈ వీడియో అనేది ఎక్స్పోర్ట్ అయితే అయిపోతుంది. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే చూశారు కదా. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.